యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. 1, 2, 3 గో. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. మరొకసారి చదువుదాం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. మా హృదయాలను నీ వాక్యము చేత సంధించండి. అల్పనైన నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొనండి. మీ నోటి మాట నా నోటిలో ఉంచి మీ ప్రజలతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ నామమున చిన్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. 42వ అధ్యాయము యోబు దేవునితో మాట్లాడుతున్న అధ్యాయము. యోబు దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్న అధ్యాయము 42. సో యోబు దేవునితో మాట్లాడుతూ చేసిన పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. లార్డ్, ఐ హర్డ్ అబౌట్ యూ. నేను వినికిడి చేత నిన్ను గూర్చి విన్నాను, నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి యొక్క ప్రయాణం ఇదే. దే హియర్ అండ్ దే సీ. వారు వినటం అలాగే చూడటం. సో యోబు అంటున్నాడు, నిన్ను గురించి నేను చాలా విన్నాను అయినా, అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను. మనము మన యొక్క జీవితము దేవుడు మనతో పలికినవి వినిన తర్వాత వాటిని చూడటంతోనే మన జీవిత ప్రయాణం ఆరంభమవుతుంది. గాడ్ స్పీక్స్ అండ్ దెన్ వీ సరెండర్ అవర్ లైఫ్స్ టు సీ వాట్ హీ స్పీక్స్. ఆయన పలికినది చూడటానికి మనము మన జీవితాలు ఆయనకు అప్పగించుకుంటాం. ఏలియా జీవితాన్ని మీరు చూస్తే, ఏలియా కర్మేలు పర్వతం పైన ప్రార్థన చేయకముందు అతడు చెప్పిన మాట, నాకు విస్తారమైన వర్షము వచ్చుచున్నట్లుగా వినపడుతుంది అన్నాడు, ధ్వని పడుతుంది. ఆ తర్వాత హీ వెంట్ అప్ టు ద మౌంటైన్, హీ ప్రేడ్ అండ్ దెన్ హీ సా వాట్ హీ హర్డ్. అతడు వినినది చూచాడు, విస్తారమైన వర్షము రావటం జరిగింది. సో sight is the vision, sight is the function of your eye. దృష్టి అనేది నీ కనులకు సంబంధించినది. sight is the function of your eyes. దృష్టి అనేది కంటికి సంబంధించింది. బట్ విజన్ is the function of your heart. దర్శనం అనేది హృదయమునకు సంబంధించినది. So if you don't have a vision, you are not functioning from your heart. నీకు దర్శనం లేకపోతే నీ హృదయంలో నుంచి పనిచేయట్లేదు. చూపు అనేది కంటికి సంబంధించినది, దర్శనం అనేది హృదయమునకు సంబంధించినది. నీకు దర్శనం లేకపోతే నీ హృదయంలో నుంచి పని చేయట్లేదు. అందుకని మెనీ టైమ్స్ పీపుల్ ఆర్ డిప్రెస్డ్, డిసప్పాయింటెడ్ బికాస్ దే ఫంక్షన్ ఓన్లీ బై వాట్ దే సీ. వారు కనబడుచున్న దాన్ని బట్టి చాలామంది ముందుకు వెళ్తుంటారు. కాబట్టి ఈ కంటికి కనపడేవి కొన్నిసార్లు దుఃఖమును కలిగిస్తాయి, కొన్నిసార్లు ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్నిసార్లు బాధను కలిగిస్తాయి. నెగిటివ్ రిపోర్ట్ చూస్తే కన్నీరు వస్తుంది, చెడు వార్తను చూస్తే దుఃఖం వస్తుంది. ఎందుకని యు ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ యువర్ ఐస్. బట్ వెన్ యూ లెర్న్ టు సీ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి పనిచేయటం మీరు నేర్చుకున్నప్పుడు, మీ చుట్టుప్రక్కల ఏది జరుగుతున్నప్పటికీ వాటి చేతి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా దేవుడు మీ కొరకు ఉద్దేశించినది చూడటానికి దేవుడు మీకు కృపనిస్తాడు. సో విజన్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ హార్ట్, వేరాజ్ సైట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ యువర్ ఐ. సో దర్శనం అనేది చాలా 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 ప్రాముఖ్యం. సో నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎవ్రీథింగ్ దట్ ఐ స్పోక్ లాస్ట్ వీక్. మీకు అందరూ గుర్తుందని నేను నమ్ముతున్నాను. గుర్తుందా లాస్ట్ వీక్ మాట్లాడింది? ఎవరికైనా గుర్తుంటే ఆమె ఏం చెప్తారా? రైట్. సో ఒకవేళ గుర్తు లేకపోతే లాస్ట్ వీక్ వినిన వర్తమానం యూట్యూబ్లో ఉంది. లాస్ట్ సండే నేను చెప్పిన వర్తమానం మరలా వినండి. గెట్ ద విజన్ అన్న టైటిల్తో ఉంటుంది. గెట్ ద విజన్, దర్శనమును పొందుకోండి అని. సో ఐ కేమ్ హియర్ టు గుంటూరు విత్ ఎ విజన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బట్ ఐ హ్యావ్ ఎ విజన్. నాకు దర్శనం ఉంది. యు రీడ్ ఆల్ ద సక్సెస్ఫుల్ స్టోరీస్. మీరు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవ్వచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా కానీ, యు రీడ్ దేర్ స్టోరీ, దే ఆల్ బిగాన్ విత్ ఎ విజన్. వారు ఒక దర్శనంతో ఆరంభించారు. సో నేను దేవుని వాక్యంలో నుంచి ఐ వాంట్ టాక్ అబౌట్ విజన్. అండ్ లాస్ట్ సండే
ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ద విజన్ ఈజ్. దర్శనం అనగా ఏంటని నేను మీకు తెలియజేశాను. దర్శనం అనగా ఏంటి అండ్ హౌ టు గెట్ ద విజన్ లాస్ట్ వీక్ మాట్లాడాను. దర్శనం ఎలా పొందుకుంటాం, వాట్ ఈజ్ ద విజన్. నెంబర్ 1, దర్శనం అనగా ఏంటి? ఇట్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. దర్శనం అనగా విజన్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. ఐల్ రిపీట్ వాట్ ఐ సెడ్. విజన్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. నీ జీవితమును గురించిన దేవుని ప్రణాళిక తెలుసుకోవటమే దర్శనము. ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కన్సర్నింగ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యూచర్, యువర్ బిజినెస్, ఎవ్రీథింగ్. నీ జీవితమునకు సంబంధించిన దేవుని ప్రణాళికను గ్రహించటమే దర్శనం. అండ్ నెంబర్ 2, విజన్ ఈజ్ ద ఎబిలిటీ టు సీ విచ్ ఈజ్ నాట్ ఎట్. దర్శనం అనగా ఇంకా ఉనికిలో లేనివి చూడగలిగే సామర్థ్యము. విజన్ ఈజ్ ద ఎబిలిటీ టు సీ విచ్ ఈజ్ నాట్ ఎట్. ఇంకా కలుగనివి, ఇంకా జరుగనివి, ఇంకా ఉనికిలోనికి రానివి చూడగలిగిన సామర్థ్యము దర్శనము. విజన్ ఈజ్ ద ఎబిలిటీ టు సీ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఎట్. అండ్ నెంబర్ 3, దర్శనము అనగా విజన్ ఈజ్ ఎ మెంటల్ పిక్చర్ కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్. దర్శనం అనగా నీ భవిష్యత్తును కూర్చున్న ఒక మానసిక చిత్రము. ఇట్ ఈస్ ఎ మెంటల్ పిక్చర్ కన్సర్నింగ్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ డెస్టినీ. సో యూ నీడ్ ఎ విజన్. నీకు ఒక దర్శనము కావాలి. చాలాసార్లు మనుషులు ఏమంటారంటే, విశ్వాసులు, వీఆర్ వెయిటింగ్ ఆన్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, నో నో నో, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ యూ. నేనే నీ కొరకు వెయిట్ చేస్తున్నాను. అదేంటి ప్రభా, నీవు వెయిట్ చేయటం ఏంటి? చాలామంది అంటారు, ప్రభా నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నాకు నడిపింపు నువ్వు, డైరెక్ట్ మీ, లీడ్ మీ, గైడ్ మీ, నాకేం చేయాలో తెలియట్లేదు, గైడ్ మీ, ఐఎమ్ వెయిటింగ్. దేవుడు అంటాడు, నో నో నో, ఐఎమ్ వెయిటింగ్, నేనే వెయిట్ చేస్తున్నాను. ప్రభా ఎలాగ వెయిట్ చేస్తున్నావు? ఆయన అంటాడు, షో మీ ద విజన్, షో మీ ద డిజైర్ యూ హ్యావ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ అండ్ దెన్ ఐ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. నీ జీవితం గురించి నీకు కలిగిన ఆశయం ఏంటో నాకు చూపించు, నీ మార్గములను నేను స్థిరపరుస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ప్రొవెబ్స్ చాప్టర్ 16, బ్యూటిఫుల్ వర్డ్స్. ప్రొవెబ్స్ చాప్టర్ 16 వర్స్ 9. సామెతలు 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను చూసారా? చాలామంది దే ట్రై టు ఫైండ్ దేర్ డెస్టినీ అవుట్ సైడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. చాలామంది తమ భవిష్యత్తును తెలుసుకోవటానికి, తమ గమ్యమును తెలుసుకోవటానికి, వారి జీవితంలో సంభవింపబోయేవి తెలుసుకోవటానికి కొన్ని ప్రదేశాలు వెళ్తారు, కొందరు వ్యక్తులను కలుస్తారు. దే ట్రై టు ఫైండ్ దేర్ డెస్టినీ అవుట్ సైడ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. కానీ దేవుడు నీ డెస్టినీ నువ్వు మిస్ అవ్వకుండా ఉండటానికి, నీవు మిస్ అవ్వలేని ఒక స్థలంలో పెట్టాడు. అది ఎక్కడంటే నీ హృదయంలోనే. హీ హ్యాస్ హిడెన్ యువర్ డెస్టినీ ఇన్ యువర్ హార్ట్. సో ఇక్కడ 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ గ్రంథకర్త మాట్లాడితే ఏమన్నాడు? ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొనును. సో ఎ మ్యాన్ devises plans in his heart. The mind of man plans his way. The mind of man plans his ways. మానవుని యొక్క హృదయము తన ఆలోచనలను తన యొక్క ప్రణాళికలను వేస్తుంది. బట్ ద లార్డ్ డైరెక్ట్స్ హిస్ స్టెప్స్. దేవుడు తన మార్గములను స్థిరపరుస్తాడు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. సో దేవుడు అంటున్నాడు, దర్శనము నాకు చూపించు, మార్గము నేను చూపిస్తాను. దర్శనము నాకు చూపించు, సమకూర్పు నేను ఇస్తాను. దర్శనము నాకు చూపించు, మనుషులను ఎద్దుకు తీసుకొస్తాను. నీకు దర్శనం ఉందా? నీ జీవితమును గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యాపారమును గురించి. డూ యూ హ్యావ్ ఎ విజన్? ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, ఐ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. సో కాబట్టి గెట్ ద విజన్. టెల్ టు సంబడి బిసైడ్ యూ, గెట్ ద విజన్. చెప్పలేదు కొంతమంది, మరలా ట్రై చేద్దాం. టెల్ టు సంబడి, గెట్ ద విజన్. సో నీకు దర్శనం లేకపోతే యు ఆర్ పవర్లెస్, నీకు శక్తి లేదు. సో గెట్ ద విజన్. సో ఐ టెల్ వాట్ ఈస్ విజన్. దర్శనం అనగా ఏంటో చెప్పాను. హౌ టు గెట్ ద విజన్? యు గెట్ ద విజన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దర్శనము దేవుని వాక్యము ద్వారా కలుగుతుంది. దేవుడు తన వాక్యముని హృదయంలో విత్తనము వలె నాటుతాడు. నువ్వు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలో విత్తనము వలె నాటబడుతుంది. నేను చాలా విఫలముగా లాస్ట్ సండే మాట్లాడాను.
ఒక విత్తనము భూమిలో నాటబడినప్పుడు దాని జాతి ప్రకారం ఆ విత్తనం ఫలిస్తుంది. యూ డోంట్ ప్లాంట్ ఎ టొమాటో అండ్ దెన్ ఎక్స్పెక్ట్ బ్రింజల్. ఒక టొమాటో విత్తనాన్ని నాటి వంకాయ ఫలము కొరకు మనం ఎదురు చూడం. అలాగా దేవుని వాక్యం హృదయంలో నాటబడితే దేవుని వాక్య ఫలితాలే నీ జీవితంలో చూస్తావు నీవు. సో యు రిసీవ్ విజన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా. దట్స్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, మూడవది, హౌ డు యు నో ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్? నీ హృదయంలో కలిగిన దర్శనం అది దేవుని నుంచా, లేకపోతే నీ సొంత ఒపీనియనా, నీ సొంత అపోహ, నీ సొంత ఆలోచన? ఇది దేవుని వలన కలిగిన దర్శనమేనా? నేను 3 సూచనలు చెప్పాను టు రికగ్నైజ్ ఇఫ్ ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. 3 signs. అవి నేను చెప్పకూడదు అనుకుంటున్నా, మరలా చెప్పమంటారా? లాస్ట్ వీక్ నేను చెప్పాను దాని గురించి. యూట్యూబ్లో వీ హ్యావ్ ఎ షార్ట్ సెర్మన్, ఎ 12-minute sermon, హౌ టు నో ఇఫ్ ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఓకే, ఐల్ జస్ట్ నేను ప్రస్తావిస్తాను. మొదటిది, ఇఫ్ ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, ఇట్ గ్లోరిఫైస్ గాడ్. నీ హృదయంలో ఉన్న దర్శనం అది దేవుని వలన కలిగినది అయితే అది దేవుని మహిమపరుస్తుంది. అండ్ నెంబర్ 2, ఇట్ గ్లోరిఫైస్ గాడ్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, రెండోది, ఇఫ్ ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, యూ విల్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కన్విక్షన్ టు గో ఆఫ్టర్ ఇట్. ఒక బలమైన కన్విక్షన్ నీ హృదయంలో ఉంటుంది. యు ఆర్ నాట్ మూవ్డ్ బై ఎనీ అవుట్వర్డ్ ఫోర్సెస్. నీ చుట్టుప్రక్కల ఉన్న వేటి చేత కూడా కదిలించబడవు. నీ దగ్గర ధనం ఉందా, మనుషులు ఉన్నారా, రిసోర్సెస్ ఉన్నారా, నా కుటుంబం పనిచేస్తుందా, నా కులం పనిచేస్తుందా, నా సామర్థ్యం పనిచేస్తుందా, ఇవి ఏవి కూడా నిన్ను ఏమాత్రం అడ్డగించలేవు. కానీ ఒక బలమైన కన్విక్షన్, ఒక ఒప్పింపు నీ హృదయంలో దేవుడిస్తాడు. ఆ దర్శనమును నీవు అనుసరించి దాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. ఏ స్ట్రాంగ్ కన్విక్షన్. నెంబర్ 3, ద థర్డ్ సైన్ ఇఫ్ ద విజన్ ఈజ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి కలిగిన దర్శనం అయితే యూ విల్ హ్యావ్ ఎ డివైన్ అన్రెస్ట్. ఐ వుడ్ కాల్ ఇట్ ఎ డివైన్ అన్రెస్ట్, ఒక ఆధ్యాత్మిక అవిశ్రాంతి. అంటే ఆ దర్శన నెరవేర్పు కొరకు నువ్వు రాత్రింబగళ్ళు ప్రయాసపడతావు, ఆ దర్శనము కొరకు నీవు ఆలోచిస్తావు, ఆ దర్శనము కొరకే నీ యొక్క జీవితం అంతా కొనసాగిస్తూ ఉంటావు. ఏ డివైన్ అన్రెస్ట్. యూ విల్ నాట్ రెస్ట్ అంటిల్ యూ సీ గాడ్ డూయింగ్ సంథింగ్. దేవుడు నీ జీవితంలో కార్యము చేసేంతవరకు కూడా నువ్వు విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తావు. సో కాబట్టి విజన్ ఈజ్ పవర్ఫుల్. విజన్ రిక్వైర్స్ ఫెయిత్. నేను చెప్పాను, విజన్ రిక్వైర్స్ సాక్రిఫైస్, విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్, విజన్ రిక్వైర్స్ కమిట్మెంట్. దర్శనమునకు పట్టుదల కావాలి. దర్శనము నెరవేర్చబడాలంటే త్యాగం చేసుకోవాలి. నీ సమయమును, నీ ధనమును, నీ నిద్రను కూడా త్యాగం చేయాలి. దర్శనము నెరవేర్చబడాలంటే దానికి విశ్వాసము కావాలి. విజన్ రిక్వైర్స్ ఫెయిత్ అండ్ విజన్ రిక్వైర్స్ యాక్షన్. దర్శనము నెరవేర్చబడాలంటే దానికి క్రియ కావాలి. యూ డోంట్ జస్ట్ సిట్ ఐడల్లీ. నువ్వు ఊరికే కూర్చొని జరిగిపోద్దంటానికి లేదు. యూ నీడ్ టు బిగిన్ టు వాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ విజన్. నీ దర్శనము వైపుగా నువ్వు అడుగులేయటం ఆరంభించాలి. నా మాటలు అర్థమవుతుంటే హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. డూ యూ హ్యావ్ ఎ విజన్ is the question the Holy Spirit is asking today. నీకు దర్శనం ఉందా? ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. ఈ స్థలాన్ని చూడటానికి వచ్చినప్పుడు, ఈ పెద్ద స్థలము, అప్పుడు ఇదేం లేదు, జస్ట్ ద స్కెల్టన్ లాగా ఉంటుంది. గోడలు కూడా లేవు, ఫ్లోరింగ్ లేదు, సీలింగ్ లేదు. నా కంటికి చాలా పెద్దగా కనపడింది. అప్పుడు అంతమంది విశ్వాసులు మనకు లేరు, అంత జనం, ఈ హాల్ అంతా నిండిపోయేంత ప్రజలు మనకు లేరు. కానీ అది చూచినప్పుడు తీసుకోవాలనిపించింది. నాలో విశ్వాసం ఉంది, కానీ భయము కూడా రావటానికి ప్రయత్నించింది. నేను నా వైఫ్ మొట్టమొదటిసారిగా వచ్చి చూసాం. తను యాక్చువల్గా హాస్పిటల్లో ఉంది నేను చూడటానికి వచ్చిన రోజు. కానీ తర్వాత తను డిశ్చార్జ్ అవ్వగానే మేము ఇద్దరం వచ్చి చూసాం. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి మాట్లాడాను. దట్ టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, నేను ఈ స్థలం తీసుకోవటానికి అంగీకరించినప్పుడు హానెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద విజన్. దర్శనము తప్ప నా దగ్గర ఏమీ లేదు. అండ్ ఇట్ వాజ్ ఇన్ ద మిడ్ నైట్. నేను ఫాస్టింగ్లో ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. ఈ స్థలం తీసుకోవాలన్న ఆశ నాలో ఉంది. అంతమంది నీకున్నారా నన్ను అడిగిన వారు ఉన్నారు. ఇంత పెద్ద స్థలం అవసరమా పాస్టర్ గారు మనకి అని నన్ను అడిగిన వారు ఉన్నారు. అంతమంది విశ్వాసులు మన దగ్గర లేరు కదా అని అడిగిన వారు ఉన్నారు. నేను వారికి చెప్పాను, నా దగ్గర ఉన్న కొద్దిమంది మనుషులు నేను చూడట్లేదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద సిటీ ఆఫ్ గుంటూరు. నేను గుంటూరు పట్టణాన్ని చూస్తూ ఉన్నాను.
హల్లెలూయా. దేవుడు ఈ పట్టణానికి నన్ను తీసుకొని వచ్చినప్పుడు కొద్దిమంది ప్రజల కొరకు తీసుకొని రాలేదు, నన్ను ఈ పట్టణము కొరకు ఆయన నన్ను తీసుకొని వచ్చాడు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఆమేన్. సో నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తీస్తున్నాను. అండ్ ఐఎమ్ రైటింగ్ ద ప్రామిసెస్ అండ్ దెన్ ఐఎమ్ బిలీవింగ్ అండ్ ఐఎమ్ స్పీకింగ్. అండ్ యు నో, నేను మీ అందరికి బోధించినట్లుగా నేను కూడా వెన్ ఐ హ్యావ్ ఎ నీడ్ ఐ సో ఎ సీడ్. అండ్ ఇట్స్ మై కల్చర్. ఐ హ్యావ్ కల్టివేటెడ్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ సోయింగ్ ఎ సీడ్. నా దగ్గర నాకు కొంచెము నేను విత్తనముగా మార్చి ఐ సోడ్ ఎ సీడ్. సో నేను రాత్రి 2-3 ప్రాంతంలో, అంటే 2-3 మధ్యలో, ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ లైక్ 2 to 3, 2 AM 3 AM మధ్యలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఐఎమ్ స్టడీయింగ్ సంథింగ్. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. సన్, డూ యూ హ్యావ్ ఎ విజన్? నీకు దర్శనం ఉందా అన్నాడు. ఎస్ లార్డ్, ఐ హ్యావ్ ఎ విజన్. వాట్ ఈస్ ద విజన్? దేవుడు నన్ను అడిగాడు, వాట్ ఈస్ ద విజన్? దర్శనం ఏంటి? నేను ఐ వాంట్ టు సెటప్ ఎ 1000 seating ఆడిటోరియం. 1000 మంది కూర్చోగలను ఒక ఆడిటోరియం నేను సెటప్ చేయాలన్న దర్శనం ఉన్న ఆయన. దేవుడు నన్ను అడిగాడు, కెన్ యూ సీ దట్? ఎస్ ఐఎమ్ సీయింగ్. డే అండ్ నైట్ నేను అదే చూస్తున్నాను. నా కళ్ళ ముందు ఆడిటోరియం నిండా మనుషులు కూర్చోవటం నేను చూస్తున్నాను. దట్స్ ద విజన్ దట్ ఐ గాట్. అండ్ ఆ రాత్రి 2:30-3 ఆ టైంలో ప్రభు నాతో మాట్లాడిన మాట, నా ఆలోచనను కంప్లీట్గా రివల్యూషనైజ్ చేసిన ఆలోచన. దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, సన్, ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ఐ విల్ గెట్ ద ప్రొవిజన్. నీకు దర్శనం ఉంటే సమకూర్పును నేను తీసుకొని వస్తాను అన్నాడు. హల్లెలూయా. ద ఓన్లీ వే టు అట్రాక్ట్ ప్రొవిజన్ ఈజ్ గెట్ ద విజన్. నీకు సమకూర్పు కావాలి అని అంటే నీకు దర్శనము కావాలి. డోంట్ జస్ట్ అంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ హ్యావింగ్ ర్యాండమ్ గోల్స్. సక్సెస్ అంటే ఏదో ఒక ర్యాండమ్ గోల్స్ పెట్టుకోవటం కాదు. సక్సెస్ ఈజ్ నోయింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. సక్సెస్ ఈజ్ మేకింగ్ గాడ్స్ పర్పస్ యువర్ గోల్. దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము నీ గురిగా మార్చుకోవటమే సక్సెస్ అన్నాడు. హల్లెలూయా. అండ్ నేను చెప్తున్నాను, ఐ కాంట్ టెల్ యూ హానెస్ట్లీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, డూ యూ హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ బిజినెస్? ఒక మెడికల్ యూనివర్సిటీ పెట్టాలన్న దర్శనం. పాస్టర్ గారు, మెడికల్ యూనివర్సిటీ, యా గెట్ ద విజన్. ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్, గాడ్ విల్ గెట్ ద ప్రొవిజన్. పాస్టర్ గారు, నేను ఒక కాలేజ్ పెడదాం అనుకుంటున్నా. డూ యూ హ్యావ్ ఎ విజన్? పాస్టర్ గారు, నా కుటుంబం, నా పిల్లలు ఇగో ఈ స్థితిలో. నేను చెప్తున్నాను, వెన్ యూ థింక్ అబౌట్ యూ, వాట్ ఈస్ ద పిక్చర్ దట్ యు ఆర్ గెటింగ్? నీ గురించి ఆలోచించినప్పుడు, నీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు ఏమి చూడగలుగుతున్నావు? కొంతమందికి ఎంత నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారంటే, ఏంటో పాస్టర్ గారు, రోజు నేనేదో బయట అడుక్కున్నట్టే కనిపిస్తున్నానండి. ఏంటో పాస్టర్ గారు, నేను కొంతమందికి తెలియకుండా ఆలోచనలు, అకాల మరణం చెందుతారేమో, అన్టైమ్లీ అంటే ఎర్లీగా చచ్చిపోతారేమో, పిల్లలు అనాథలైపోతారేమో. వీడిని చూస్తే నాకు ఎందుకని, వీడిని చూస్తే వీడే బాగుపట్టేట్టు నాకు కనపట్లేదు పాస్టర్ గారు. చేంజ్ ద విజన్. మార్చుకో దర్శనం. ఎట్లాగా? గెట్ బ్యాక్ టు ద వర్డ్, ద స్కూల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లెట్ హోలీ స్పిరిట్ బి యువర్ పర్సనల్ ట్యూటర్. పరిశుద్ధాత్ముడు మీకు వ్యక్తిగతంగా నేర్పించే వ్యక్తిగా మార్చుకోండి. దేవుని వాక్యాన్ని ఎదురుపెట్టుకోండి. గెట్ ద విజన్ అండ్ ప్లాంట్ ద సీడ్ ఆఫ్ ద వర్డ్. వాక్యమును విత్తనముగా హృదయంలో నాటండి. దాని జాతి ప్రకారము నీ జీవితంలో వాక్యము ఫలమివ్వటం నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. దట్స్ హౌ వి ఆర్ హియర్. ఆ విధంగా మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. అండ్ దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ మై విజన్. ఐ ఈవెన్ హ్యావ్ ఎ బిగ్గర్ విజన్. సో కాబట్టి నేనేమంటానంటే, విజన్ రిక్వైర్స్ యాక్షన్, విజన్ రిక్వైర్స్ ఫెయిత్, విజన్ రిక్వైర్స్ సాక్రిఫైస్, విజన్ రిక్వైర్స్ పర్సివరెన్స్, విజన్ రిక్వైర్స్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్. యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్. ఏదో చేసామంటే చేసాం కాదు, ఎక్సలెన్స్. నేర్పుగా నీవు చేయాలి, అంటే శ్రేష్టమైనవిగా నీవు చేయాలి. కమ్ ఆన్, హల్లెలూయా. సో అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ the hindrances to get the vision. దర్శనము రాకుండా ఆటంకపరిచేవి. See, many people are blind. చాలా మంది గుడ్డివారైపోయారు. They were unable to see what God is doing. Now I'm telling you, vision transforms your life. దర్శనము నీ జీవితాన్ని మార్చివేస్తుంది. దైవజనుడు యేసన్న గారి గురించి నేను అనేక పర్యాలు మాట్లాడుతూ వచ్చాను.
ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు నేను ఆయన గురించి విన్నాను. ఇక్కడ 14 మైలు లేమెల్ల దగ్గర, ఇదే గోరంట్లు దాటిన తర్వాత ఒక చిన్న షెడ్ కూడా కాదు, ఒక రూఫ్ కింద ఆయన తన జీవిత ప్రయాణం ఆరంభించాడు. ఆ ఎదురుగున్న కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడని ఆయన చెప్పగా విన్నాను. ఆయన దగ్గరున్న వారు కూడా చెప్పారు. ఆ కొండ మీదకి వెళ్ళి రోజంతా ప్రార్థన చేసుకొని ఒంటరిగా యవన కాలంలో ఉన్నప్పుడు వస్తూ అక్కడ ఏదైనా 4 పుల్లలు ఏరుకొని వచ్చి ఆయనే నిప్పు పెట్టుకొని గంజి కాసుకొని తాగే, అలాగ తన జీవితం ఆరంభించబడింది. ఆయనకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఏంటంటే ఆయన చెప్తుండగా నేను విన్నాను. ఆయన తెలుగులో మాట్లాడుతుంటే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన సంగతి మాట్లాడుతున్నాను. ఆయనకు ఒక దర్శనం ఉంది. ఎందుకంటే ఆ రోజున పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. భారతదేశం అంతటి నుంచి ఒక 3,000 మంది సేవకులు వచ్చారు. గోరంట్ల హోసన్న మందిర్లో మా డాడీ ఆర్గనైజ్ చేశారు. సో ఆయన తెలుగులో వాక్యం చెప్తున్నారు, నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాను. ఆ పక్కన ఒక ఆయన హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాడు, ఆ పక్కన ఒక ఆయన తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, ఆ పక్కన ఒక ఆయన కన్నడలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. 4 ట్రాన్స్లేట్స్ నిలబడ్డారు. నేను ఫస్ట్ ఆయన తెలుగులో మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నా. అన్నాడు ఆయనకు ఒక దర్శనం ఉంది. ఏంటి ఆ దర్శనం అంటే, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ ఆంధ్ర ఇంకా విడిపోలేదు. ఆయన అన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ్యానికి గోరంట్ల రాజధాని అవ్వాలని ప్రార్థన చేశాడంట ఆయన. నా మాటలు అర్థమవుతుందా? ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ్యానికి గోరంట్ల రాజధాని. ఆయనకి తినటానికి కూడా ఏమి లేనప్పుడు లుక్ ఎట్ ద విజన్ హీ హ్యాడ్. ఆ దర్శనమును పట్టుకొని he began the action. He began to sacrifice his life and he walked by faith. విశ్వాసంతో నడవటం ఆరంభించాడు. And God began to bring provision. దేవుడు సమకూర్పును తీసుకుని రావటం ఆరంభించాడు. KFC స్టోరీ చదవండి. One man who began with a విజన్. ప్రతిరోజు సాయంత్రం ఫ్యామిలీగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వారికి, వారి ఇంటికి పని చేసుకొని వచ్చిన తర్వాత వారు కష్టపడి పని చేసుకుండా కలిసి అందరూ కూర్చొని ఒక స్నాక్ ఏదైనా ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని తినగలిగే స్నాక్ ఏదైనా ఇద్దామని ఒక దర్శనంతో ఆరంభించాడు KFC. గ్లోబల్ మార్కెట్ని ఎట్లా తీసుకున్నాడు? ప్రాబ్లం ఏంటంటే, మనం ఏంటంటే ఇంటి వెనకాలోడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, ఆ పైన వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారా బాగాలేదా, ఇట్లాగా మనం గంప కింద కోళ్ళలాగా చుట్టుపక్కల 4 ఇళ్లలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవటం తప్ప. అందరు కనెక్ట్ అయినట్టున్నారు. కొందరు జీవితాల గురించి చదవటం అలవాట్లేదు మనకి. Why they were successful and why they failed, you need to read the stories of great men who walked before you, so that you will grow from where you are to where God wants you to be. ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, today's readers are tomorrow's leaders అన్నాడు. ఆ మాట నన్ను పట్టుకుంది. అంటే ఐ బిగాన్ టు రీడ్ లైక్ ఎనీథింగ్. నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. ఎవరో వెళ్తుంటే ఒక గ్రూప్ వాళ్ళతో పాటు ఆయన కూడా కలిసి వెళ్ళాడు. సియోల్, కొరియా. దైవజనుడు పాలాంగిచో చర్చిలో జరుగుతున్న ప్రేయర్ మీటింగ్కి ఏసన్న గారు చెప్పిన విషయం మాట్లాడుతున్నాను. ఆ రోజున ప్రార్థన జరుగుతూ ఉంది. లెట్స్ ప్రే అని అనౌన్స్ చేస్తారంటే ఒక పాస్టర్ గారు. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే అన్ని లక్షల మంది ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే, కొరియా వాళ్ళు ప్రార్థన చేస్తే మెంటలో చేస్తే మనకి భయంకరమైన ప్రార్థన పొరలాలు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉంటే మైకులు కూడా పనిచేయవు, సౌండ్ సిస్టమ్ కూడా వినపడదు వాళ్ళ ప్రార్థన ముందు. అందుకనే కొరియన్ చర్చిలో ఒక పెద్ద బెల్ ఉంటుంది. ఆ బెల్ని చాలా గట్టిగా మోగిస్తారంట. ఆ శబ్దానికి ప్రార్థన ఆపుతారు. లెట్స్ ప్రే అనగానే వేల సంఖ్యలో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే యేసన్న గారు చెప్పాడు, ఆయన ఆశ్చర్యానికి ఏంటి ఇంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారని కళ్ళు తెరిచి ఇలా చూస్తాడు. అంటే ఇటు చూస్తూ ఉంటే ఒక చిన్న పాప, 10 సంవత్సరాల వయసు ఉన్న పాప యేసన్న గారి దగ్గరికి కొనిందంట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేదు, దిక్కులు చూడకపోతే అనిందంట. ఆయన అనుకుంటే నేను యేసన్నా కళ్ళు మూసుకొని ప్రార్థన దిక్కులు చూస్తుంది వింటాను. కానీ ఆయన చెప్పిన మాట, ఆయన ప్రార్థన చేయడానికి కళ్ళు మూసి కళ్ళు తెరిచేందుకు 3 గంటల టైం గడిచిపోయింది. 3 hours. హౌ కెన్ యూ ఫుల్ఫిల్ ఎ విజన్?
యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్ టు ఫుల్ఫిల్ ద విజన్. నీ దర్శనం నెరవేర్చబడి నెంబర్ 1, యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన జీవితం. నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ యువర్ ప్రేయర్ దట్ రిలీజెస్ లైఫ్ టు ద విజన్. నీ ప్రార్థనలోనికి ఊపిరినిచ్చేది నీ దర్శనంలోనికి ఊపిరిని విడిచేది నీ ప్రార్థన. ఇఫ్ యు ఆర్ ప్రేయర్లెస్, యువర్ విజన్ విల్ బి లైఫ్లెస్ and then your life will be powerless. నీవు ప్రార్థన లేకపోతే నీ దర్శనములో జీవం ఉండదు, నీ జీవితంలో శక్తి ఉండదు. మెలకుగున్న వారందరూ ఆమేన్ చెప్పాలి. గెట్ ద విజన్. నెంబర్ 1, హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద విజన్? నేను దర్శనం ఎలాగ సంపూర్తి చేయగలను? యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన జీవితం. అండ్ నెంబర్ 2, యూ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. పరిశుద్ధమైన జీవితం నీకు కావాలి. నేను చెప్తున్నాను, ప్యూరిటీ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. నీ పరిశుద్ధతే నీ భద్రత. జోసెఫ్ హ్యాడ్ ఎ విజన్. యోసేపుకు ఒక దర్శనం ఉంది. జోసెఫ్ వాస్ టెంప్టెడ్. యోసేపు పరీక్షించబడ్డాడు. నేను చెప్తున్నాను, ఈ రోజున నీ జీవితంలో ఎదుర్కొనే శోధన అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, జవాబు రాని ప్రార్థనలు అవ్వచ్చు, అవన్నీ కూడా దేవుడు నీ కొరకు నిర్ణయించిన మంచి గమ్యానికే నిన్ను నడిపించుచున్న అనుభవాలు, పరీక్షలు అయి ఉన్నవని నమ్మాలి. హల్లెలూయా. కొన్నిసార్లు శోధనల దగ్గర ఆగిపోతారు కొంతమంది. కొన్నిసార్లు కొంతమంది వారికి కలిగిన బలహీనత దగ్గర ఆగిపోతారు. కొన్నిసార్లు కొంతమంది వారికి జవాబు రాని ప్రార్థనల దగ్గర ఆగిపోతారు. దేవుడు నిన్ను ట్రైన్ చేస్తాడు. ప్రార్థనకు జవాబిస్తే ఎలా బిహేవ్ చేస్తాడు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో చూస్తాడు. ప్రార్థనకు జవాబు రాకపోతే నీ యాటిట్యూడ్ ఎలా ఉందో కూడా పరీక్షిస్తాడు. ఆశీర్వదిస్తే నువ్వు ఎలా మారుతావో చూస్తాడు. ఆశీర్వాదం కొంచెం లేట్ చేస్తే నువ్వు ఎలా ఉంటావో చూస్తాడు. ఆల్ దీస్ ఆర్ టెస్ట్ అండ్ ఆల్ దీస్ ఆర్ లీడింగ్ టు యువర్ గ్లోరియస్ డెస్టినీ. వినాలి. యోసేపు ఆ రోజున పొతిఫరు భార్య ఆ స్త్రీతో ఒకవేళ పాపం చేసి ఉండుంటే చెరసాలకు వెళ్ళుండేవాడు కాదు, భద్రపరచబడి ఉండేవాడు. హి వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్. ప్రెజెంట్కి వెళ్ళుండేవాడు కాదు. ఎందుకని? పోతిఫర్ గవర్నమెంట్లో ఒక సీనియర్ అఫీషియల్, రాజుకు దగ్గరలోనే సేమ్ క్యాబినెట్లో ఉన్నాడు. వినాలి. అతడు పరిశుద్ధంగా జీవించడం వలన అవమానపరచబడ్డాడు. పరిశుద్ధంగా జీవించడం వలన చెరసాల్లోకి వేయబడ్డాడు. వింటున్నట్లేదా ఆమె చెప్పండి. కానీ దేవుడు యోసేపుతో ఉన్నాడు. లిసన్ టు మీ. ఇఫ్ యు ఆర్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ బికాస్ ఆఫ్ డూయింగ్ గుడ్, నువ్వు మంచి చేయటం వలన అవమానపరచబడుతున్నావా? నీవు మంచి చేయటం వలన తృణీకరించబడుతున్నావా? మంచి చేయటం వలన తక్కువ చూడబడుతున్నావా? గెట్ రెడీ. త్వరలో నీ దేశానికి నీవే జవాబుగా మార్చబడతావు. నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యకు నీవే పరిష్కారముగా మార్చబడతావు. జోసెఫ్ వాజ్ హ్యూమిలియేటెడ్, బట్ లేటర్ హీ బికేమ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ నేషన్. ఒక దేశంలోకి వచ్చిన సమస్యకు పరిష్కారముగా మార్చబడ్డాడు. నేను చెప్తున్నాను, ఎ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ, పరిశుద్ధమైన జీవితం. You will never, listen to me, you can take it as a prophecy or you can do it as a declaration over your life. Listen to me, you will never, if you live a life of purity, వింటున్నట్లేదా ఆమె చెప్పండి. మీరు పరిశుద్ధమైన, అంటే పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి పాస్టర్ గారు? అది చేయి, ఇది చేయి, అది చేయదు, ఇది చేయదు కదా. పరిశుద్ధమైన జీవితం అంటే లివింగ్ ఎ గాడ్ కాన్షియస్ లైఫ్, దేవుని గమనము కలిగి జీవించడం, అంతే. నేను ఇక్కడికి వెళ్ళాలంటే, కెన్ జీసస్ కమ్ విత్ మీ టు దిస్ ప్లేస్? Can Jesus do this with me? Can Jesus talk this way? Ante God conscious life. That's how you live a life of purity. Now listen. Vintunnatledha amen cheppandi. Andaru nathone unte bigger amen. Come on. A loud hallelujah. So Joseph, so if you're living a life of purity, listen to me. Going forward, you will not be identified by your caste or qualification. You will be known by the hand of God that is upon you. నీ కులమును బట్టి కానీ, నీ విద్యార్హతను బట్టి కానీ, నీ కుటుంబ నేపథ్యమును బట్టి కానీ నువ్వు గుర్తించబడవు. ఇక ముందు, పాస్టర్ గారు మీకు తెలియదండి మా ఆఫీస్లో నేను పడే బాధ.
Get ready, dear believer. You will be identified by the hand of the Lord that is upon you. నీ పైన ఉన్న దేవుని హస్తము చేత నువ్వు గుర్తించబడతావు. నీకు వ్యతిరేకంగా మనుషులు లేస్తారు. నీకు వ్యతిరేకంగా ప్రణాళికలు పన్నాగము చేయబడతాయి. నీకు వ్యతిరేకంగా చాలా జరుగుతాయి. కానీ ఎవరో నిన్ను తాకలేని స్థితిలో దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఎలా కూడా హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి దానియేలు ఉన్నాడు. కానీ అగ్నిగుండం దగ్గర దానియేలు ఎందుకు కనపడలా? ఎవడైతే ఈ ప్రతిమకు నమస్కరించడో వారందరం తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయాలని నెబుకద్నెజరు అన్నాడా లేదా? కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు ముగ్గురు గురించే మాట్లాడారు. ఖచ్చితంగా దానియేలు కూడా ఆ ప్రతిమకు నమస్కరించి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా నమస్కరించలేదు. కానీ ఎందుకు దానియేలు గురించి అక్కడ అగ్నిగుండం దాకా తీసుకురావాలి వాళ్ళ ముగ్గురు గురించి, హీబ్రూ బాయ్స్? ఎందుకంటే నేను చెప్తున్నాను, దేర్ ఈస్ ఎ లెవెల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక అనుభవంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. నీ ఎదుట ఉన్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా నిన్ను తాకలేని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను హెచ్చించి కూర్చోబెడతాడు ఆయన. హల్లెలూయా. Come on, loud hallelujah. So number 2, live a life of purity. Number 1, life of prayer, ప్రార్థన జీవితం. రెండోది పరిశుద్ధ జీవితం. And number 3, live a life of focus. How to fulfill your vision? A life focused. నీ హృదయంలో ఉన్న దర్శనము పైనే దృష్టి పెట్టి బ్రతుకు. నేను చెప్తున్నాను, వాట్ యు ఫోకస్ ఆన్ will have influence over your life. నీవు దేనిపైన దృష్టి పెడతావో దాని చేత ప్రభావితం చేయబడతావు. నా మాట వింటున్నారా? వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నవాడు అందరూ ఆమెన్ చెప్పండి. నౌ జీసస్ కమింగ్ టు బెత్సైదా. యేసు ప్రభు వారు బెత్సైదా అనే ప్రాంతానికి వచ్చాడు. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 8, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు కొంచెం ఫాస్ట్ చదువుదాం. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చి వాని ముట్టవలని. Now listen to these scriptures. I'm going to share very powerful truth here. Now బెత్సైదా అనే ప్రాంతమునకు యేసు ప్రభు వారు వచ్చారు. రాగానే ఒక గుడ్డివాడిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ఆ గుడ్డివాడు కళ్ళు కనపడల. గుడ్డివారంటే కళ్ళు కనపడవు. కమన్ ఎస్ఆర్నో. కొంతమంది కళ్ళుండి గుడ్డోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ముందే అంత వెళ్ళిపోయిందా, నేను చూడలేదే. So he's a blind man, and now they brought him to Jesus. Whisper this coach, and they pleaded Jesus. వారు యేసుని అడుగుతున్నారు, వేడుకున్నారు. అయ్యా, ఇదిగో వీడు గుడ్డివాడు, వీడు కనపట్లేదు, కొంచెం ముట్టుకోమన్నాడు. And Jesus did not heal him immediately. యాక్చువల్గా నెక్స్ట్ వచ్చిన ఏమని ఉండాలంటే, అంతటి యేసు వారిని ముట్టి నీకు చూపు కలుగును గాక అనాలి కదా. అనాలా? మీ బైబిల్లో ఉందా? కమ్ ఆన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? మరేం చేశాడు? వర్స్ 23, 23వ వచనము. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని, అందరు చెప్పాలి, ఆ గుడ్డివాణ్ణి అందరు చెప్పలేదు. ఆ గుడ్డివాణ్ణి ఆ చేయి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి చాలు. Now he took that blind man, he led him out of the city. ఊరు బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని ఊరు బయటకు తీసుకుని వెళ్ళిపోయాడంటే, నౌ లిసన్, యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ మిరకిల్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. నీ సౌకర్యవంతమైన స్థితిలో నీవు అద్భుతాలు చూడలేవు. యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ మిరకిల్ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ ఫెమిలియర్ విత్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ గుడ్డివానికి బెత్సైదా అలవాటు అయిపోయింది. మీరు గుడ్డివారిని చూసారు ఎప్పుడైనా? ఖమ్మం చూసారా లేదా? క్విక్గా రెస్పాండ్ అవ్వండి. చూసారా లేదా? వారు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నేను చాలామంది గుడ్డివారిని చూసాను. వారు కర్రతో నడవరు, కర్ర పట్టుకొని నడుస్తారు. అంటే ఇట్లా కర్ర సపోర్ట్ తీసుకొని నడవరు. చేతిలో కర్ర ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్ ఆర్ నో?
ఇప్పుడు గుడ్డివారు వారు వారు ప్రపంచానికి వారు అలవాటు అయిపోయి ఉంటారు, ఆ అంధ ప్రపంచానికి. ఇప్పుడు వారి ఇంట్లో చాలా మంది గుడ్డివారు దే కెన్ కుక్ ఫర్ దెమ్సెల్వ్స్, వారు తమకు తాము వంట కూడా చేసుకోగలరు. ఎందుకంటే వారికి వాళ్ళ ఇల్లు తెలుసు. కమాన్, నా మాట అర్థమైందా? సో ఎన్ని అడుగులు ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే సోఫా తగులుతుందో తెలుసు, ఎన్ని అడుగులు ముందుకు వెళ్తే కిచెన్ వస్తుందో తెలుసు, ఎన్ని అడుగులు వెనక్కి వెళ్తే బెడ్రూమ్ వస్తుందో తెలుసు, ఎన్ని అడుగులు రైట్ సైడ్కి వెళ్తే వాష్రూమ్ వస్తుందో తెలుసు. దే గాట్ యూజ్ టు ద ఎన్వైరన్మెంట్ దట్ దే లివ్ ఇన్. సో గుడ్డివారు ఏం చేస్తారంటే వారు ఒక ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేసుకుంటారు, ఒక పర్యావరణాన్ని బిల్డ్ చేసుకొని దే లివ్ బై ద ఎన్వైరన్మెంట్, దే డోంట్ లివ్ బై వాట్ దే సీ. గుడ్డివారు వారు కనపడే దాన్ని బట్టి బ్రతకరు, ఎందుకంటే వారు చూడలేరు. బట్ దే లివ్ బై ద ఎన్వైరన్మెంట్. ఒక ఎన్వైరన్మెంట్ని సెటప్ చేసేసుకుంటారు, ఆ ఎన్వైరన్మెంట్ బట్టే బతుకుతారు. వారిని ఆ ఎన్వైరన్మెంట్లో నుంచి బయటికి తీసుకెళ్తే వారు బ్రతకలేరు, ఎందుకంటే ఇట్ ఈస్ న్యూ టు దెమ్. అది క్రొత్త స్థలము, అక్కడ క్రొత్త పద్ధతులు, వారికి అక్కడ ఏమి ఎక్కడుంటాయో తెలియదు. అన్ని కాళ్ళకు తట్టుకుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అక్కడ భయం వేస్తుంది. దే విల్ బి స్కేర్డ్ బికాస్ ఇట్స్ ఎ న్యూ ప్లేస్ టు దెమ్. సో దేవుడు ఏమన్నాడంటే, అరే అబ్బాయి, నీకు అలవాటు పడిన స్థలంలో నీకు అద్భుతం చేయాలనుకోవట్లేదు నేను, నీకు అలవాటు పడిన స్నేహితుల మధ్యలో అద్భుతం చేయాలనుకోవట్లేదు, నీకు అలవాటు పడిన ఆలోచనల మధ్యలో అద్భుతం చేయాలనుకోవట్లా, నీకు కొన్ని ఆచారాలు, కొన్ని ట్రెడిషన్స్, కొన్ని పద్ధతులు అలవాటు అయిపోయినాయి, నేను అక్కడ అద్భుతం చేయాలనుకోవట్లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ ద విజన్, నీకు దృష్టి కావాలంటే, నీకు చూపు కావాలంటే, యూ నీడ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ ట్రెడిషన్, యూ నీడ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, యూ నీడ్ టు వాక్ అవుట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ ఫెమిలియర్ టు యూ. నీకు బాగా అలవాటు పడిపోయిన సౌకర్యవంతమైన ఆచారముల్లోంచి నిన్ను బయటకు తీసుకొని రావాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమందికి ట్రెడిషన్స్ అంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ ట్రెడిషన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ విజన్. నేను మరలా చెప్తున్నాను, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ ట్రెడిషన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ విజన్. ట్రెడిషన్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆచారం అనేది ఆత్మీయ జీవితము నుంచి నీకు కలిగే ఒక డిస్ట్రాక్షన్, ఒక బంధకము సాతాను కలిగించేసాడు ట్రెడిషన్ అని. 3 నిద్రలు చేయాలి, 30 సంవత్సరాలు చేసిందంటే నిద్రలు కాదా? 5 నిద్రలు చేయాలి, 40 ఏళ్ళు చేసిందంటే నిద్రలు కాదా? లోక సంబంధమైన పద్ధతులు విశ్వాసాలు ఆచరిస్తున్నారు, అవమానం, సిగ్గు తెచ్చుకోవాలి విశ్వాసులు. నేను తాలి పెళ్లికి వ్యతిరేకం. లిజన్ టు మీ. ఇంత సైలెన్సా? ఎందుకు వ్యతిరేకమో చెప్తా వినండి. ఐ డోంట్ ఎండోర్స్ తాలి పెళ్లి. ఎందుకనంటే వాక్యంలో ఆధారం లేదు తాలికి. కానీ మీలో చాలామంది మేధావులు ఉన్నారు. 3 పేటల తాడు వాక్యం, 3 ముడుల తాడు కాదు అది. బైబిల్ చదవాలి, 3 పేటల తాడు. ఈ 3 పేటల తాడు దేని గురించి? మరి టాకింగ్ అబౌట్ యూనిటీ. యాక్చువల్గా ట్రినిటీ గురించి మాట్లాడుతున్న వచ్చినాం. అది ఇట్స్ నాట్ అబౌట్ మ్యారేజ్. తాళి అనేది ఇండియన్ ట్రెడిషన్, ఇట్స్ నాట్ బిబ్లికల్ ట్రెడిషన్. వాక్యానుసారమైన పద్ధతి కాదు, అది భారతదేశ సాంప్రదాయం. పాపం ఎవరు ఏడుస్తున్నారో ఏడిపిస్తున్నారో ఈ టాపిక్ ఎత్తేసరికి. లిసన్ టు మీ. పాస్టర్ గారు, మరి మీరు పెళ్లి చేస్తే ఎలా చేస్తే? నేను పెళ్లి చేస్తే వావ్స్ ఎక్స్చేంజ్ చేస్తాం, రింగ్స్ ఎక్స్చేంజ్ చేస్తాం. మరి పాస్టర్ గారు రింగ్స్ ఎక్స్చేంజ్ వాక్యాధారం ఉందో బోల్డ్ చూపిస్తా. పాత నిబంధనల ఏ 2 వ్యక్తుల మధ్యలో, 2 గుంపుల మధ్యలో, 2 దేశముల మధ్యలో, 2 రాజ్యముల మధ్యలో, 2 రాజుల మధ్యలో ఏ నిబంధన జరిగినప్పుడు వారు వస్తువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇట్ ఈస్ కవెనెంట్ టర్మ్స్. నిబంధన, వివాహం అనేది ఒక నిబంధన. దట్స్ వై విత్ దే ఎక్స్చేంజ్ రింగ్స్. బట్ లిసన్ టు మీ. కానీ మీరు తాలిపల్లి చేసుకోవాలంటే ఇట్స్ యువర్ విష్. ఐ డోంట్ కంట్రోల్ పీపుల్. కాకపోతే ఏంటంటే నన్ను పిలవకండి అంతే, ప్లీజ్, నా రిక్వెస్ట్. సో కాబట్టి నా దగ్గరికి ఎవరైనా వచ్చి, అన్న నా పెళ్ళి మీరే చేయాలి అంటే, నేను చేయాలంటే దీస్ ఆర్ ద కండిషన్స్, బికాస్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ. నేను చాలామంది దైవజనులు కూడా అడిగాను, ఏదైనా వాక్యాధారం ఉంటే ఎవరిదన్నా చేద్దామని. కనపడలా, ఎవరో చెప్పలేదు నాకు, లేదన్నారు. నేను వాక్యంలో వెతికా, నాకు కనపడలా. నేను చెప్తా, సార్ నేను పెళ్లి చేయాలంటే ఇది, కానీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉంటాయి కదా కుటుంబంలో కొన్ని, అట్లాంటివి ఏమైనా ఉంటే నేను చెప్తాను, గో హెడ్. మీరు మీ కుటుంబం నిర్ణయించినట్లుగా చేసుకోండి, పర్లేదు, నేనేమనుకోను, నేను ఫీల్ అవ్వను. పెళ్లి చేసుకున్న తర్వాత రండి, మీకోసం ప్రార్థన చేస్తాం మందిరంలో, కానీ నన్ను పిలవద్దు, నేను రాలేను.
అలా కొన్ని ప్రాముఖ్యమైన వివాహాలకు నేను వెళ్ళలేకపోయాను. నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డా అంటే వారు చాలా దగ్గరుండి, కానీ చాలామంది మన చర్చలో యవనస్తులు నిలబడ్డారు. దే టుక్ ఏ స్టాండ్. లేదు, ఈ లోక సంబంధమైన అన్యాచారాన్ని నేను తీసుకోను, వాక్య పద్ధతులను పెళ్లి చేసుకుంటాను అన్న వాళ్ళందరూ చాలామంది పెళ్లి చేశాను దేవుని కృపను బట్టి. సమ్వేర్ ఎట్ సమ్ పాయింట్ యూ నీడ్ టు బ్రేక్ ద ట్రెడిషన్. నౌ లిసన్ టు మీ. ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకు తెలీదు, బట్ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ థింగ్స్ క్లియర్. అందుకని కొంతమంది ఉంటారు, సరే పాస్టర్ గారు మీరు పెళ్లి చేయొద్దు, మీరు వచ్చి వాక్యం చెప్పండి. చాలా తెలివైన వాళ్ళు. మీరు వచ్చి వాక్యం చెప్పండి. వేరే పాస్టర్ గారు అసలు యాజ్ ద ఫస్ట్ ప్లేస్ ఐ డోంట్ ఎండార్స్ తాలి పెళ్ళి. నేను వచ్చి వాక్యం చెప్తే ఏమని చెప్తా? నేను అంటాను, ప్లీజ్ మీరు వెళ్ళి చేసుకోండి, నేను వద్దంట్లా, మీరు వెళ్ళి చేసుకోండి. బికాస్ ఐ డోంట్ కంట్రోల్ పీపుల్. వి జస్ట్ గివ్ దెమ్ ద ట్రూత్. వాక్య సత్యం చెప్పటమే నా బాధ్యత, దాన్ని ఆచరించడం మీ బాధ్యత. సో కాబట్టి నేను అంటాను, ప్లీజ్ నన్ను వదిలేసేయండి, మీకోసం ప్రార్థన చేస్తా, పెళ్లి చేసుకొని రండి, ప్రార్థన చేస్తా, మిమ్మల్ని దీవిస్తా. కానీ నన్ను, ఎందుకంటే నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఒక సంస్థను, నేను ఒక వ్యక్తిని కాదు, నేను ఒక ఆర్గనైజేషన్. ఐ రిప్రజెంట్ చర్చ్, ఐ రిప్రజెంట్ ఆర్గనైజేషన్. ఐ జస్ట్ కాంట్ కమ్ లైక్ దట్ టు every place and to do everything that people want me to do. అంటే పాస్టర్ గారు మీరు రాకపోతే మేము చాలా బాధపడతాం. నేను కూడా బాధపడతా, నన్ను రానియకుండా చేసినందుకు. సరే, ఇది ఒకటైతే, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చాలా స్ట్రాంగ్ అందుకని యూ నీడ్ టు గెట్ దట్ కన్విక్షన్. వాక్యాధారముతో ఉన్నవి, వాక్య సంబంధమైనవి, వాక్య సంబంధమైన పద్ధతిని అనుసరించటానికి చేసే ఆచారాన్ని మళ్ళీ ప్రార్థనతోనే. పాస్టర్ని పిలిచి ప్రార్థన చేసి నలుగులేస్తారు. నాకు అదేంటో అర్థం కాదు. కోపం వస్తుందా నా మీద? ఎందుకు పసుపంటే మళ్ళీ చెప్తారు యాంటీబయాటిక్? ఏం ఇన్ఫెక్షన్ ఉంది మీకు పెళ్ళికి? నో, లిసన్ టు మీ. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఐ విల్ టెల్ యూ. నేను ఒక 6, 7, 8, 9, 10 నెలలు అనుకుంటా, మేబీ 1 year బ్యాక్ ఒక మంచి బిలీవర్స్ ఫ్యామిలీలో పెళ్లి జరిగింది. నాకు కూడా ఆహ్వానం ఇచ్చారు, కార్డు ఇచ్చారు. నేను వెళ్ళటానికి వెళ్ళలేకపోయా. ఎందుకంటే అప్పుడు నేను వేరే మీటింగ్స్లో అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. సో పెళ్ళికి వెళ్ళాల. సో నేను వెళ్ళలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకు లైవ్ లింక్ పంపించారు. 2 లింక్స్ పంపించారు. అందులో 2 లింక్స్లో ఒక లింక్ నొక్కితే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం నిన్న సంగీత్ అంటే నాకు తెలియదు హానెస్ట్లీ. సంగీత్ నాకు అర్థం కాదు అసలు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా ఆర్ సంథింగ్. విశ్వాసంలో సంగీతం చేయటం ఏంటి? ఏం తప్ప పాస్టర్ గారు? ఏం పాటలు పాడతారు? పరమజీవం పాడతారా? సంగీతంలో హల్లెలూయా స్తుతి మహిమ పాడతారా? సంగీతంలో అత్యున్నత సింహాసనం వేసిన పాట పాడతారా? సంగీతంలో వాట్ ఆర్ ద సాంగ్స్ దట్ యు సింగ్? నేను ఆ సంగీత్ చూస్తే ఐ వాస్ షాక్డ్. దే వర్ బిలీవర్స్. వారి నాన్నగారు, వారి తాతగారు, వారి నానమ్మ, వారి అమ్మమ్మ విశ్వాసులు. ఈ రోజుకి 85 సంవత్సరాలు తాతగారు వయసు, మోకాళ్ళ నుంచకుండా ప్రార్థన చేయడు ఆయన. అందరూ స్టేజ్ మీద నుంచొని సినిమా పాటలు పెట్టుకొని ఎగురుతుంటే నాకు, గాడ్ ఈజ్ మై విట్నెస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుడు నా సాక్షి. ఆ రాత్రి అంతా ఏడ్చాను నేను దేవుని దగ్గర. ప్రభా, నీ కొరకు నిలబడే ఒక తరము తయారవ్వాలి నాయన. వేర్ డిడ్ దిస్ ట్రెడిషన్ కేమ్ ఫ్రమ్? దిస్ నాట్ ఇన్ ద బైబిల్. ఒక ఎంగేజ్మెంట్కి వెళ్తే నా దగ్గరకు ఒక బేషన్ తెచ్చారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. దేనికి? దాంట్లో ఉన్న తమలపాకులకి, కొబ్బరి చెప్పుకి, ఆకు ఒక్కకి, అట్టికాయలకి. ఈ రోజు వరకు ఒక్క పొడి కూడా తినలా నేను. లిసన్ టు మీ. నేను ఎందుకు మాట్లాడుతున్నానో చెప్తా. వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫాలో యువర్ ట్రెడిషన్, యూ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ఇట్స్ ఆరిజిన్. మీరు ఒక సాంప్రదాయాన్ని, లేకపోతే ఒక పద్ధతిని, ఒక ఆచారాన్ని అనుసరించాలంటే దాని ఆరిజిన్ మీరు చూడాలి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి దాని మూలము వచ్చిందో మీరు చూస్తే దాని వలన దీవెన శాపమో మీకు అర్థమవుతుంది. వాక్యం నుంచి రాకపోతే దాంట్లో దీవెన లేదు.
అందుకని విశ్వాసులు వాస్తు ఎందుకు చూడకూడదు, విశ్వాసులు జ్యోతిష్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు, విశ్వాసులు సిద్ధాంతి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? వాటి ఆరిజిన్ అంతా డిమానిక్ ఫోర్సెస్ నుండి వచ్చినవి. నువ్వు కష్టపడి ప్రయాసపడి ప్రార్థన చేసి విశ్వాసం ఉండి ఒక 3 BHK 4 BHK కొనుక్కొని ఈఎంఐలు కడుతూ నువ్వు ప్రార్థన చేసి, కానీ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళో వాస్తు చూసావు, లేకపోతే ఇంకోటి చూసావు, నీవు వాటన్నిటిని అనుసరిస్తావు అంటే శాపమునకు నువ్వు మెయిన్ డోర్ ఓపెన్ చేసినట్టే కదా. అందుకనే ఐఎమ్ అగైన్స్ట్ టు దిస్ ట్రెడిషన్స్. ఎందుకంటే దిస్ ట్రెడిషన్స్ దే డోంట్ హ్యావ్ బిబ్లికల్ బేస్. మరి ఎక్కడి నుండి వచ్చినాయి? గో అండ్ స్టడీ. ఎవరు ఆరంభించారు? గో అండ్ స్టడీ. లుక్ ఎట్ ద సోర్స్, లుక్ ఎట్ ద ఆరిజిన్. డిమానిక్ ఫోర్సెస్ నీ పైన విడుదల చేయబడితే నీ కుటుంబం పరిస్థితి ఏంటి? కొత్తగా పెళ్లి చేసుకున్న జంట పరిస్థితి ఏంటి? లిసన్ టు మీ. మళ్ళీ అవన్నీ ప్రార్థన చేసి చేయటం అవన్నీ కాదు. ఓన్లీ 1 పాయింట్. నువ్వు చేసేది దేవుని మహిమ వస్తుందా రాదా అంతే. నేను చేయించిన ఈ పని దేవునికి మహిమనిస్తుందా లేదా? మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది ఇంట్లో చిన్నవాడిని, 4 మేము భయంకరంగా తులుపుకుండేవాడిని. మాటకి ఇంట్లో స్పీడ్గా పరిగెత్తేవాడిని, ఇటు పరిగెత్తేవాడిని. మా నాయనమ్మ చేతిలో ఉన్నది అట్లా అక్కిళ్ళాడు. మా నాయనమ్మ కోపం వచ్చేది. రైచున్నాడు, మీ నాన్న రాని నీ పెళ్లి చేపిస్తా అనేది. స్టార్టింగ్ నాకు అర్థమైంది, ఇంట్లో పరిగెడితే పెళ్లి చేయటం ఏంటని. సరే మా డాడీ వచ్చాడు. రాజు, మా డాడీ పేరు దేవరాజు కదా, రాజు బాగా అలవాటు చేస్తాడు, వీడి పెళ్లి చేయనేది. వాడు మా డాడీ అనేవాడు దేంతో చేయననేవాడు, బెల్ట్తో చేయనా, కర్రతో చేయనా అంటే. అప్పుడు నాకు అర్థమైంది, నన్ను బాగా కొడితే మీరు కరెక్ట్ అయ్యారు చెప్పండి. మరి లోపల ఎందుకు చెప్తారా చెప్పండి ఏంటిది? మీరు అనుకుంటారు ఏదో లేండి పాస్టర్ గారు, ఏదో ఒక పెళ్లి రోజు ఒక్కరోజే కదా. మీకు అర్థం కావట్లేదు, ఒక్కరోజు కదా అసలు. ఆ రోజు స్టార్ట్ అయ్యింది పెళ్ళి. ఆ రోజు పెళ్ళి అవ్వటం కాదు. అప్పుడు మా నాయన ఎందుకనిందో నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి చాలా పెళ్ళిళ్ళు చూస్తే. ఒక రోజులు అయిపోయేది కాదమ్మా, ఏదో 2 రోజులు అయిపోయేది కాదు. మేక్ షూర్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ యువర్ వెడ్డింగ్, అపాన్ యువర్ ఫ్యామిలీ, అపాన్ ద థింగ్స్ దట్ యుర్ డూయింగ్. గాడ్స్ అప్రూవల్, దేవుని చల్లని చూపు ఏ విషయాలలో కూడా, ఏ కార్యక్రమాల వలన, ఏ ఆచారాల వలన కూడా దేవునికి దుఃఖమును కలిగించేవి నీ శుభకార్యములలో చోటు చేసుకోకూడదు. ఆ తీర్మానంతో ఫెయిత్ సెంటర్ విశ్వాసులు నిలబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా నేను. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినో సంతోషపరచడానికి ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు కాదు కాదు కాదు. ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్, ఇట్స్ అబౌట్ యువర్ డెస్టినీ, ఇట్స్ అబౌట్ యువర్ గాడ్. అందుకే దేవుడు అన్నాడు, ఇక్కడ వద్దు అబ్బాయి, బయటికి రా. ఈ ట్రెడిషన్స్ మధ్యలో నేను దీవించలేను, ఈ ట్రెడిషన్స్ మధ్యలో నీకు కళ్ళు తెరవలేను, ఈ ట్రెడిషన్స్ మధ్యలో కాదు. ఐ వాంట్ టు టేక్ యూ అవుట్, ఐ వాంట్ టు వాక్ యూ త్రూ దీస్ థింగ్స్. I cannot bless you here. బెత్సైదా బయటికి తీసుకుని వెళ్ళాడు, వాని కన్నులు ముట్టాడు. కంటిన్యూ రీడింగ్ వర్స్ 24. వాని కన్నుల మీద ఉమ్ము వేసి, వారి కన్నుల మీద ఉమ్ము వేసి, వాని మీద చేతులుంచి, వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడగగా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నడుచుచున్నారు, నాకు కనబడుచున్నారు. చూసారా? For the first time he is seeing. మొట్టమొదటి ప్రభు అన్నాడు, ఏమైనా కనపడుతుందా? వాడి చేతుల మీద వాడి కళ్ళ మీద చేతులుంచి స్వస్థపరిచిన తర్వాత ఏమైనా కనపడుతుంది అన్నాడు. ఐ కెన్ సీ సంథింగ్. టెల్ టు సంబడి, ఐ కెన్ సీ సంథింగ్. చెప్పాలి, ఐ కెన్ సీ సంథింగ్. నేను చెప్తున్నాను, గాడ్ ఈస్ ఓపెనింగ్ అప్ సంబడీస్ ఐస్ టుడే ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. ఏం కనపడుతుంది అంటే మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ మనుషులు కానీ చెట్లలా కనిపిస్తున్నారు. ఏదో బిజినెస్ దేవుడు ఇస్తాడని కానీ క్లారిటీ లేదు. ఏదో కంపెనీలో జాబ్ అని అర్థమవుతుంది కానీ క్లారిటీ లేదు. అంటే నాకేదో పెళ్ళి సంబంధం వస్తుందని అర్థమవుతుంది ప్రభు, కానీ క్లారిటీ లేదు. అంటే ఏదో మొత్తానికి నాకేదో విస్తారమైన ధన సమృద్ధి రాబోతుంది, కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఐ కెన్ సీ సంథింగ్ బట్ నో క్లారిటీ ఆఫ్ ద విషన్. And the Bible says verse 25, 25వ వచనంలో బైబిల్ ఏం చెప్తుంది? అంతటా ఆయన మరలా తన చేతులు వాని మీద ఉంచగా. Come on somebody, hallelujah, aloud, hallelujah. Get ready for a second touch this morning. Get ready for a second touch. I prophesy a second touch over your life, for a clarity of vision. Hallelujah,
కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇది నా వలన కాదు అని నువ్వు అనుకున్న ప్రతి ఆలోచన విరగొట్టబడును గాక. ఇది నీ చేత కాదు అని నీ మీద పలుకుబడిన ప్రతి మాట విరగొట్టబడును గాక. కమ్ ఆన్, గెట్ రెడీ ఫర్ ఎ క్లారిటీ ఆఫ్ విజన్ విత్ హిస్ సెకండ్ టచ్ దిస్ మార్నింగ్. హిస్ టచింగ్ యూ అగైన్ యాజ్ ఐఎమ్ స్పీకింగ్. నేను మరలా తాకుతున్నాడు. మరలా వారిని ముడితే వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. హల్లెలూయా. అన్నమాట అర్థమవుతుందా? God cannot bless you in your comfort zone. God cannot heal you in your comfort zone. Come on, loud hallelujah. You need to come out. It can be a scary place, I'm telling you. అంటే ప్రభువా, నన్ను బెత్సైదాలోంచి బయటికి రమ్మంటున్నావు. నాకు బెత్సైదా అలవాటు అయిపోయింది, నాకు ఈ ఏరియా అలవాటు అయిపోయింది, ఈ ప్రాంతం అలవాటు అయిపోయింది, ఈ మనుషులు అలవాటు అయిపోయారు, ఈ చిన్న మైండ్స్ అలవాటు అయిపోయినాయి. కొంతమంది పెద్ద ఇంట్లో తీసుకెళ్తే ఉండలేరు, చిన్న ఇంట్లో పెద్దోళ్ళగా ఉండాలనుకుంటారు. అర్థమవుతుందా? అంటే బెత్సైదా అనేది ఇట్స్ ఎ న్యూ ప్లేస్. నాకు అన్ని కాళ్ళకు తగులుతున్నాయి ప్రభా. అందరు నన్ను ఏదేదో అంటున్నారు, నా కులం తక్కువ అంటున్నారు, నాకు విద్య తక్కువ అంటున్నారు, నాకు అందం తక్కువ అంటున్నారు, నాకు నేను లావుగున్నాను అంటున్నారు, వచ్చిన సంబంధాలను ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నాయి. ఇట్స్ ఎ న్యూ ప్లేస్, ఇట్స్ ఎ న్యూ ఆపర్చునిటీ. ఐ డోంట్ అండర్స్టాండ్. లిసన్ టు మీ, గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ యువర్ స్కేరీ ప్లేస్. నీకు భయము కలిగిస్తున్న స్థలంలోనే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున స్టెప్ అవుట్. ఈ రోజు నువ్వు అడుగు బయటికేసి నీకు భయం కలిగిస్తున్న స్థలంలోనికి వెళ్ళు. మహిమకరంగా దేవుడు మారుస్తాడు దాన్ని. God is waiting for you in your scary place. దేని గురించి భయపడుతున్నావు? రన్ విత్ ద విజన్. టెల్ టు సంబడి, రన్ విత్ ద విజన్. టెల్ టు సంబడి, రన్ విత్ ద విజన్. నాకు భయం వేస్తుంది, బట్ ఐ విల్ రన్ విత్ ద విజన్. నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ రన్ విత్ ద విజన్. నాకు కొంచెం దిగులుగా ఉంది, బట్ ఐ విల్ రన్ విత్ ద విజన్. నాకు స్కేరీగా ఉంది, ఐ విల్ రన్ విత్ ద విజన్. ఎందుకని? వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. రూతు ఓర్ఫాలు అదే చేశారు. నయోమి అనింది, అమ్మాయి వెళ్ళిపోండి, నా దగ్గర ఇంకా కుమారులు లేరు మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి. వాళ్ళు ఏమేమి వెళ్ళమంటున్నారు, వెళ్ళిపోమన్నారు. వాక్యలో రాయబడింది, రూతు గ్రంథం 1వ అధ్యాయం 3 అవసరం లేదు. నాకు భలే నవ్వు వచ్చింది, భలే తమాషా అనిపించింది. వారిద్దరిని పిలిచింది. నయోమికి 2 కోడళ్ళు, ఒక కోడల పేరు రూతు, మరొక కోడల పేరు ఓర్ఫా. వారిద్దరిని పిలిచి మీరు వెళ్ళిపోండి అంటే వెంటనే గబగబ ఓర్ఫా వచ్చి ముద్దు పెట్టింది. వాక్యలో రాయబడింది, ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకునను, రూతు తన అత్తను హత్తుకునను. ముద్దు పెట్టే వాళ్ళతో డేంజర్. ఎందుకంటే ముద్దు పెట్టేదో అత్తతో ఎలా ఆగిపోయింది. నాకు అర్థం కాల, వదిలిపెట్టడానికి ముద్దు పెట్టిందామా, ఆగిపోయింది. కానీ రూతు వెళ్ళిపోయింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. రూతు నేను అక్కడ దారిలో ఉండి అడిగేవాడిని పిలిచి, రూతు ఆగాగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? మా అత్తగారు ఊరు వెళ్తుంది. ఏ ఊరో తెలుసా? మోయాబు. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. న్యూ ప్లేస్ కదా. అవును, న్యూ ప్లేస్. అక్కడ నీకు ఏమి తెలియదు కదా, న్యూ ఛాలెంజ్ ఉంటాయి కదా. ఉంటాయి. మరి ఎట్లా వెళ్తావు? నువ్వు ఆల్రెడీ ఇక్కడ అవమానం పాలైపోయావు, ఎట్లా వెళ్తావు? హే, గాడ్ కెన్ ఓన్లీ బ్లెస్ యూ ఇన్ యువర్ నాట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్టబుల్ జోన్. నీ సౌకర్యమైన స్థితిలో బయటకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇఫ్ యు ఆర్ రూత్, be willing to step out of your comfortable zone today. రూత్ అంటది, rather than being a boss here, నేను ఇక్కడ బాస్గా ఉండటం కంటే నేను అక్కడికి వెళ్ళి యెరూషలేములో సెకండ్ క్లాస్ సిటిజన్గా అయినా ఉంటాను, ఎందుకని నా డెస్టినీ అక్కడ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. God is changing somebody's game today. I don't know, God is changing somebody's course today. God is changing somebody's life today. Hallelujah. Vision is for transformation. Hallelujah. రూతు వెళ్ళింది, అన్నోన్ ప్లేస్, అన్సర్టెనిటీ, అంత కష్టతరమైన పరిస్థితుల మధ్యలో రూతు వెళ్ళిపోతుంది. ఒకటే నిర్ణయించుకుంది, నీ దేవుడే నా దేవుడు. Your God is my God. Your God is my God. Your God is my God. యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో రూతు చేర్చబడింది. Hallelujah. Come on, loud hallelujah. Listen to me. అందరు నాతో రెండు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. Come on, loud hallelujah. Somebody loud hallelujah. 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 Orpha is feeling safe in her dysfunction. ఆ విరిగిపోయిన స్థితిలోనే ఓర్ఫా సేఫ్గా ఉందనిపిస్తుంది. నో, అది సాతాను యొక్క ట్రాప్, సాతాను యొక్క అబద్ధం. దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలనుకుంటున్నాడు. నీకు భయంగా ఉన్న పరిస్థితిలోనికి నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. నువ్వు దేని గురించి అయితే, ఏ ఆపర్చునిటీని చూసి అయితే నువ్వు కలవరపడి భయపడుతున్నావో, దేవుడు దాంట్లో నువ్వు తీసుకుని నిన్ను మహిమకరంగా మారుద్దాం అనుకుంటున్నాడు. Come on, hallelujah.